పద్మావతి, ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని, గది ఇంత జల్దీ వస్తుందని నేనేనాడు అనుకోలే. నాకు తెలిసి అత్తమ్మగా నీకు నేను ఎటువంటి లోటు చేయలేదు, నీ మొగుడి విషయంలో తప్ప. వద్దు పద్మావతి, కన్నీళ్లు పెట్టమాకు. ఏ కన్నీటి సుక్క ఈ ఇంట్లో పడిందో గాని దానివల్ల ఈ ఇంట్లో జరుగుతున్న అనర్థాలు అరిష్టాలు చాలు. ఇది నాతోనే అంతం కావాలి. ఈ నగలు తీసుకో, తీసుకో పద్మావతి. అందరితో పాటు నీకు గీ నగలిచ్చినన్న తృప్తి నాకు మిగల్ని. తీసుకో. బాధలు కష్టాలు సముద్రపాలల్లాంటివి. ఎంత వేగంగా వస్తాయో అంతే వేగంగా వెనక్కి పోతాయి. ఏది కడుపులో పెట్టుకో మాకు. గీదే నా చివరి మాటగా అనుకో. గీ దినం నుండి మీరంతా ఇక్కడనే ఉండి మా వాళ్ళ మంచి చెడులు మీరే చూసుకోవాలి. వాళ్ళు గట్లనే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. తీసుకో, తీసుకో. పోయి మీ పనులు చూసుకోండి. అత్తమ్మా, కోడలుగా నేనేదైనా తప్పు చేస్తున్నా, తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించుండ్రి. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కూతురుగా పుట్టాలనుంది. అమ్మా దుర్గా. దుర్గా, ఏంటిది? ఏం చేస్తున్నావు? తప్పు దుర్గా. ఊరంతా నా భార్యకు నమస్కారాలు చేస్తున్నారని నేను గర్విస్తున్నాను. గట్లాంటి నువ్వు నాకిట్లా నమస్కారం చేసుడేంది? ఒక సందర్భంలో మీ మీద కోపంతో జీవితంలో మీతో మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నాను.